చేవేళ్ల ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. బర్త్డే పార్టీ పేరుతో ఐటీ ఉద్యోగులు హంగామా చేశారు. 2 లక్షల విలువ గల డ్రగ్స్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. 50 లక్షల విలువ చేసే 3 కార్లను స్వాధీనం చేసుకుని 6 ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినట్లు ఆనవాళ్లు ఉన్నాయి, మరో పక్క పోలీసులు కేసులు నమోదు చేశారని చెప్తున్నారు. ఎక్కడ ఫామ్ హౌస్, ఎలా డ్రగ్స్ దొరికాయి? ఇప్పటికే ఈ చేవెళ్ల ఫామ్ హౌస్ లోనైతే ఒక డ్రగ్స్ దొరికినట్టుగానైతే తెలుస్తుంది. కొంతమంది ఐటీ ఉద్యోగులు వీకెండ్ పార్టీ అంటూ ఒక ఫామ్ హౌస్ ని బుక్ చేసుకోవడం, అక్కడికి వెళ్లి డ్రగ్స్ అదే విధంగా మద్యాన్ని కూడా తీసుకున్నట్టుగానైతే తెలుస్తోంది. ఈ పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకోవడం, వారి దగ్గర నుండి అటు మద్యాన్ని ఇటు ఇప్పటికే ఈ యొక్క కొంతమంది ఐటీ ఉద్యోగులను కూడా అరెస్ట్ చేసినట్లుగానైతే తెలుస్తోంది. ఎప్పటికప్పుడు కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు, అలాగే ఈ మద్యానికి సంబంధించి కావచ్చు, వారు పట్టుకుంటున్నట్లుగా అంటే ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించడం కావచ్చు, అదే విధంగా వారిని అదుపులోకి తీసుకుంటున్న వార్తలు మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు దీనిపైన ఒక వార్త అనేది వస్తూనే ఉంటుంది. అయినా కూడా ఇటు డ్రగ్స్ వ్యవహారంలో కావచ్చు, అటు గంజాయి, ఇటు ఏదైతే అనుమతి లేని మద్యం వ్యవహారంలో చూసుకున్నట్లయితే రీసెంట్ గా కూడా ఒక వారం రోజుల క్రితం కూడా ఇట్లాంటి ఘటనే ఒకటి జరిగింది. మళ్ళీ వారం తర్వాత సేమ్ ఐటీ ఉద్యోగులకు సంబంధించి ఇలాంటి ఆ వార్త ఒకటి మనం వినే పరిస్థితి ఈ రోజు వచ్చిందని చెప్పుకోవచ్చు. రైట్ లిఖిత, అంటే ఓ పక్క పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ పై అవ్వచ్చు, లేకపోతే విదేశీ మద్యాలపై కానీ విచ్చలవిడిగా ఈ డ్రగ్స్ వాడుతున్న అంశాలపై అయితే పోలీసులు నిఘా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకు అంటే ఫామ్ హౌస్లపై నిఘా లేకపోవటం వల్లనే ఇలాంటి విచ్చలవిడిగా పార్టీలు చేసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ యొక్క అధికారుల కనుసన్నలోనే జరుగుతున్నాయి అనుకోవచ్చా లిఖిత? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరో ఒకరి అండ లేదే. ఇప్పటికే మనం ప్రతిరోజు కూడా చూస్తున్నాం. ఒక వారం రోజుల క్రితమే ఈ యొక్క ఫామ్ హౌస్ లో ఆ డ్రగ్స్ దొరికినట్లుగా, అంతేకాకుండా ఆ మద్యం, విదేశీ మద్యం దొరికినట్లుగా కూడా అధికారులు ఆల్రెడీ మీడియా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కొందరిని అరెస్ట్ కూడా చేశారు. మళ్ళీ వారం తర్వాత వీకెండ్ పార్టీ అంటూ ఈ రోజు మరో 10 మందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇందులో 5 ఐటీ ఉద్యోగులు ఉండడం అనేది గమనించాల్సిన విషయం. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి నిఘా అనేది పెడుతూ ఉన్నారు. ఫామ్ హౌస్ లో పైన అంటే ఈ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా కొంతవరకు అవగాహన కల్పించే విధంగానైతే ఈ మద్యం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మీరు పార్టీలు చేసుకోండి, కానీ ఈ యొక్క మద్యం కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి వ్యవహారాలను కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్తున్నప్పటికీ కూడా, కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కూడా ఏం మాత్రం పట్టించుకోకుండా యథావిధిగా కూడా వీళ్ళు ఈ డ్రగ్స్ పార్టీలు అనేటివి నిర్వహించడం కావచ్చు, అసలు ఏ మాత్రం భయపడకుండా, అంటే లాస్ట్ టైం జరిగిన ఆ కేసు ఏమైంది అనే విషయం పైన ఎవరు పట్టించుకోకపోవడమే దీనికి కారణమా, లేకపోతే మా వెనకాల మా నాయకుడు ఉన్నాడు అనే ధైర్యమా అనే విషయం పైన కూడా కొంచెం అధికారులు ఫోకస్ పెడితే డెఫినెట్ గా ఈ యొక్క కేసులు అనేటివి తగ్గే అవకాశం అయితే ఉన్నట్లుగా భావిస్తున్నారు అధికారులు అయితే. రైట్ లిఖిత, అంటే పోలీసులు కేసు నమోదు చేశారా? మరో పక్క ఎంతమందిని అంటే ఈ అదుపులోకి తీసుకున్నారు? అక్కడ ఎంత అంటే ఖరీదు పట్టుకున్నటువంటి ఆ డ్రగ్స్ విలువ అవ్వచ్చు, లేకపోతే ఆ మద్యం విలువ ఎంత అయి ఉండొచ్చు అనుకోవచ్చు? ఇప్పటికే ఈ డ్రగ్స్ విలువ వచ్చేసి 2 లక్షల రూపాయలు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకా ఈ మద్యం విలువ మరొక 2 లక్షలు ఉండే అవకాశం ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో 5 ఐటీ ఉద్యోగులను అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరికి సంబంధించి కూడా ఈ డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారు, అంతేకాకుండా విదేశీ మద్యం ఎక్కడి నుండి వీళ్లకు వచ్చింది అనే విషయం పైన కూడా కొంచెం ఆరా తీస్తున్నారు. అయితే అందులో ఈ విదేశీ మద్యానికి సంబంధించి చాలా వరకు ఫారిన్ నుండి వీళ్ళు ట్రిప్పులకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఇతరత్ర వారి స్నేహితులు తీసుకొచ్చారు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి చర్యలు సరికాదు అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.